అన్నాడు కాబట్టి, గ్రేటర్ దాన్ 37 అన్నాడు కాబట్టి ఇది చూద్దాం సార్. ఇది నేను కొన్ని సంవత్సరాల క్రిందట మ్యాట్ అని ఒక ఎగ్జామ్ ఉండేది, ఆ ఎగ్జామ్లో చూసిన ఎగ్జాక్ట్ క్వశ్చన్ మ్యాట్. ఈ క్వశ్చన్ నాకు ఆన్సర్ కూడా గుర్తుంది. 259 మ్యాట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్టులో. ఎట్ ఈచ్ కార్నర్ ఆఫ్ ఏ ట్రయాంగులర్ ఫీల్డ్, ఒక త్రిభుజం ఉంది సార్. త్రిభుజంలో 3 భుజాలు ఉన్నాయి, 26, 28, 30. 26, 28 మరియు 30 మీటర్ల భుజముగా ఉన్న త్రిభుజాకారంలో ఉన్న ఒక క్షేత్రం యొక్క ప్రతి శీర్షం వద్ద, శీర్షం అంటే వర్టెక్స్, ప్రతి శీర్షం వద్ద 3 శీర్షాలు ఉన్నాయి. 7 మీటర్ల పొడవు గల త్రాడుతో ఒక ఆవును కట్టినప్పుడు, ఇక్కడ కూడా కట్టారు, ఇక్కడ కూడా కట్టారు, ఇక్కడ కూడా కట్టారు. రైట్. సపోజ్ ఒక శీర్షం ఉంది, శీర్షం దగ్గర ఒక తాడు తీసుకున్నారు, ఆవుని కట్టేశారు. అంటే ఆవు రైట్ మొత్తం ఇదంతా మూవ్ అవుతుంది, ఇదంతా మూవ్ అవుతుంది, ఇదంతా మూవ్ అవుతుంది. మూవ్ కాని ఏరియా ఏంటి సార్? మూవ్ కాని ఏరియా ఏంటి? ఇది. మూవ్ కాని ఏరియా ఏంటి? ఇది. ఇది అంటే ఇదేమవుతుంది సార్? మొత్తము త్రిభుజం ఏరియా మైనస్ ఇదేరియా ప్లస్ ఇదేరియా ప్లస్ ఇదేరియా. త్రిభుజము ఏమిచ్చాడు సార్? 26, 28, 30. 26, 28, 30. 26, 28, 30. ఇది నేను జామెట్రీ క్లాస్లో ఒకటి చెప్పాను సార్. మీకు జామెట్రీ క్లాస్ నాది రెగ్యులర్గా ఫాలో అవుతే 13, 14 అండ్ 15 ఇది ఒక వినూత్నమైన త్రిభుజము. ఈ త్రిభుజం యొక్క వైశాల్యము 84. ఈ త్రిభుజం యొక్క వైశాల్యము 84. ఏరియా డెల్టా రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి చేస్తే ఇది సైడ్ 2 టైమ్స్ అవుతే ఇది 4 టైమ్స్ అవుతుంది. 336 అంటే దీని ఏరియా 336 మైనస్ ఇది ఎలా వచ్చింది సార్? ఏరియా ఈజ్ ఈక్వలెంట్ టు రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి. అన్ని డబల్ 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 అవుతున్నాయి కదా సార్. 2 2 2 2 2 రూట్ 16 అంటే 4 టైమ్స్, అందుకే 4 టైమ్స్ అయింది. మైనస్ ఇదేమో ఆల్ఫా అనుకుంటున్నా, ఇదేమో ఆల్ఫా, ఇది బీటా, ఇది గామా. ఆల్ఫా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్, బీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్, గామా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఆవుని ఇక్కడ కట్టేశాను. కట్టని ఈ రైట్ ఇది కావాలి నాకు, ఈ పింక్ కలర్ రీజియన్ కావాలి. టీటా బై ఆల్ఫా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్, బీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్, గామా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా 180. 180 బై 360 అంటే మైనస్ పై ఆర్ స్క్వేర్ బై 2, పై ఆర్ స్క్వేర్. సో ఆర్ ఎంత? 7 స్క్వేర్ బై 2. సో చేస్తే మనకు ఆన్సర్ రైట్ మైనస్ 336 మైనస్ 777 259. ఆన్సర్ ఈజ్ 259. ఈ మొత్తము త్రిభుజము ఇది గుర్తుపెట్టుకోండి సార్. 13, 14, 15 భుజాల విలువ గల త్రిభుజం యొక్క వైశాల్యము 84. త్రిభుజం యొక్క వైశాల్యము 84. ఆర్ యు ఆల్ విత్ మీ సార్? 84. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. ఎందుకనంటే 3, 4, 5 లంబకోణ త్రిభుజము. ఏరియా ఏమవుతుంది? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఎంత అయింది? 6. అదే 3, 4, 5ని నేను 6, 8, 10గా రాశాను. అంటే హాఫ్ ఇంటూ 6 ఇంటూ హైట్, ఇది 24. ప్రతి భుజము డబల్ అయింది, వైశాల్యము డబల్ స్క్వేర్ అయింది. ఆర్ యు ఆల్ విత్ మీ? ప్రతి భుజము వాల్యూ డబల్ అయింది, వైశాల్యము డబల్ స్క్వేర్ అయింది. ప్రతి భుజం వాల్యూ డబల్ అయింది, 84 ఇంటూ 4 స్క్వేర్. అది మీకు తెలుసుంటే మొత్తము త్రిభుజమేమో 336 సార్. ఈ 3 తీసేస్తే ఇది ఎందుకు సార్ బై 2 వచ్చింది?
ఇది θ ఆల్ఫా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్, బీటా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్, గామా బై 360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఎంత? 180. 180 బై 360 అంటే 1/2. 1/2 ఇంటూ పై ఆర్ స్క్వేర్. పై బదులు 22/7 తీసుకున్నాను. ఐ హోప్ రైట్. ఒకసారి అన్నీ చూడండి సార్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రైట్. సో ఇఫ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆన్సర్లన్నీ 7తో డివైడ్ అయి ఉన్నాయి కాబట్టి ఆ మెథడ్ నేను చెప్పట్లేదు. హెచ్సిఎఫ్ మెథడ్ సహ ప్రధాన సంఖ్యల కాన్సెప్ట్. ఇది 9తో డివైడ్ అయ్యాలి, శేషం 1.